హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చూడండి, మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. కనిపిస్తున్నాయా ములక్కాయలు? ఇవైతే మా చెట్టుకు కాసినాయండి. ఇప్పుడే కోసాము. చూడండి ఎంత బాగున్నాయో. అసలుకి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కాయలు అయితే బాగున్నాయి. ఇలా ముదురుగా ఉన్నా సరే ఇవి ముదరట్లేదండి. లోపల కండలాగా గుజ్జులాగా బాగుంటుంది. కాయలు అయితే బాగుంటున్నాయి. ఇప్పుడే కోసుకొని తీసుకొచ్చామండి. వంట అయితే రెడీ అయిపోయింది, పడిపోతుంది. ఈరోజు వచ్చేసి కర్రీ చూడండి, బచ్చల కూర అండి. బచ్చల కూర పులుసు కర్రీ లాగా అయితే చేసామండి. బచ్చల కూర కర్రీ బాగుంది. పులుసులాగా బాగుంటుంది. పులుసు కర్రీ లాగైతే చేసామండి. బాగుంది. కర్రీ అయితే అయిపోయింది. అయితే పాలు ఇంకా అన్నీ వేడి చేయాలి. ఇదిగో చూడండి, పులిహోర అయితే చేసామండి. ఇలా టిఫిన్కి వచ్చేసి పులిహోర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చింతపండు పులిహోర అండి. చాలా టేస్ట్ ఉంటుంది. పుల్ల పుల్లగా అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇదైతే నోరు ఊరిపోతుంది నాకైతే. దీన్ని చూస్తే మంచిగా తాలింపులు, కరివేపాకు అన్నీ వేసి చేసామండి. ఎండుమిర్చి అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా. నేనైతే ఒక స్పూన్ తీసుకొని తినేస్తాను. అన్నం అయితే మరింతే వండాము. వండి ఇంకా పులిహోర అయితే కలిపాము. సగం చేసి పులిహోర కలిపి ఇంకా సగం అయితే ఉంది. సరిపోతేనే ఏమీ లేదు, లేకపోతే మళ్ళీ అన్నం అయితే వండాలి. ఇంకా ఒక హాయ్ అయితే ఇడ్లీ కూడా పెట్టామండి. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు తినేయచ్చు అని చెప్పేసి పొరపైంది. ఒక వాయి అయితే ఇడ్లీ అయితే పెట్టేశాము. ఇంకా పులిహోర వంటలు అయితే రెడీ అయిపోయినాయి. పెందరాగా చేసేస్తున్నాండి, ఎందుకంటే ఎండాకాలం కదా. ఇంకా అసలుకి పొయ్యి దగ్గర ఉండలేకపోతున్నాం. ఇప్పుడు నేను మామూలుగా ఏదైనా చిన్న వీడియో తీయటానికి వంటగదిలోకి వచ్చి ఒక 5-10 నిమిషాలు వంటగదిలో ఉంటేనే నేనైతే అసలు తట్టుకోలేకపోతున్నాం అండి. నేననే కాదు, ప్రతి ఒక్క లేడీస్ ప్రాబ్లం ఇదే. ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు తెలుసండి ఆ సమస్య ఏందో. ఎందుకంటే మనం ప్రతిదానికి కూర చేయటానికని, పాలు పెట్టడానికని, టీ కానీ, అన్నానికని ప్రతిదానికి మనం వంటింట్లో ఉంటాం కాబట్టి టిఫిన్కి ఏది చేయాలని ఒక 5 నిమిషాలు కూడా ఏంటంటే మామూలు టైంలో చేస్తాంలే అండి. ఇంక ఎండాకాలం వరకు మాత్రం అసలుకి ఎవరూ తట్టుకోలేమండి. ఎంత టోలమైనా సరే అసలుకి ఇక తట్టుకోలేము. అంత ఉబ్బ తీసిద్ది అని వంటగదిలోని. వంట అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయిపోయింది. ఇక రైస్ కూడా ఉంది. మ్యాక్సిమం పెడితే ఒక గిద్దడు, ఒక అరగిద్ద, ఒక అరసోడు తినేటప్పుడు అయితే పెడతామండి. టిఫిన్ అయితే తినేసాము అందరం. ఇంకా టీలు అన్నీ తాగేసినాం. ఇక లంచ్ టైం అప్పుడు తినేయాలి. చూసారు కదా, 5 నిమిషాలే నేను వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు. అసలు చెమటలు చూడండి. వంట ఏమైనా చేశానా నేను? వంట కానీ ఏమి పొయ్యి కూడా వెలిగించలేదు. గ్యాస్ పొయ్యి కనిపించిందా? గ్యాస్ కూడా వెలిగించలేదు నేను. అక్కడ ఆపే ఉంది కదా గ్యాస్. ఒక్క 5 నిమిషాలు నేను వీడియోలోని మేము చేసిన వంట చూపిద్దామని చెప్పేసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నేను చెమటలు అయితే కారిపోతున్నాయండి నాకు. అలాంటిది వంట చేసుకుంటూ ఈ గ్యాస్ పొయ్యి దగ్గర మీకు వీడియో పెట్టాలంటే ఎంత నరకంగా ఉంటుంది. అసలుకి మండిపోద్దండి. ఒళ్ళు మండిపోయి చెమటలు కారిపోతున్నాయి. అందుకే ఏంటంటే నేనైతే ఇంకెప్పుడైనా సింపుల్గా ఏదైనా చేసేటప్పుడే చూపిస్తాను. మ్యాక్సిమం నేనైతే పెట్టలేనండి. మామూలుగా ఇంట్లో నేను ఏదన్నా రొటీన్గా తినేదో ఏదన్నా కర్రీస్ ఏం చేసామో అదే పెట్టగలుగుతా. కానీ ఈ నెల ఎండాకాలం వర్షాలు వచ్చిన దాకా నేనైతే ఎప్పుడైనా మధ్యలో ఎప్పుడైనా పెడతా ఉంటాను చిన్న చిన్నగా వంటల వీడియోలు. అలాగే ఏదన్నా కుకింగ్ చేసేటప్పుడు అలా
ఇక మ్యాక్సిమం మాత్రం నేను వంట అయితే చేయనండి. నేను ఏంటంటే ఇది సెకండ్ ఛానల్‌లోని ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో, ఒక 10 నిమిషాల లోపు వీడియో ఒకటి ఇంకా నేను టార్గెట్ అయితే పెట్టుకున్నా. ఏందంటే ఇంకా ఒక 10 నిమిషాల వీడియో లోపులో వీడియో అన్నా నేను ఒకటి ఏదన్నా తీసి ఇక నేనైతే నా సెకండ్ ఛానల్‌లో పెట్టుకోవాలని నేనైతే నిర్ణయం తీసుకున్నానండి. ఇప్పటిదాకా ఏంటంటే నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించలే. ఛానల్ అయితే పెట్టాను, అభిషేక్ లక్కీ 321 ఛానల్ అని చెప్పేసి పెట్టానులే కానీ నేనైతే ఇంకా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. నా ప్రాబ్లమో తెలవదు, ఛానల్ ప్రాబ్లమో తెలవదు, ఏ ప్రాబ్లమో. అదైతే చాలా గ్రోత్ అయితే అసలు అవ్వలేదండి, చాలా వెనకబడిపోయింది. కాకపోతే నేను సబ్స్క్రైబ్ ఏందండి ఇంకా అంతా డ్యాన్స్లు వేసుకుంటా, మేకప్లు వేసుకొని, ఇంకా స్టైల్గా ఉంటేనే సబ్స్క్రైబ్లు చేసుకుంటారా, వ్యూస్ వస్తాయా? ఇక మేము అట్లాగేం కాదండి. నేను ఇంకా ప్రత్యేకించి వీడియో కోసమే నేను మేకప్ అంటే మేకప్లు ఏం కాదు, లిప్స్టిక్లు పెట్టుకొని, ఇక జడలు వేసుకొని, ఇక శారీస్ కట్టుకొని, డ్రెస్సులు కట్టుకొని నేను న్యాచురల్గా ఎలా ఉంటానో అలానే తీసుకుంటాను. ఇంకా అలాగే తీయాలని చెప్పేసి నేను అనుకున్నా. కానీ వీడియో పెడుతున్నా నేను ఇంకా ఏంటి డ్రెస్ కట్టుకోవాలా, శారీ కట్టుకోవాలా, జడ వేసుకొని పూలు పెట్టుకోవాలా, లిప్స్టిక్లు పెట్టుకోవాలా, ఆ నగలు వేసుకోవాలి, ఈ నగలు వేసుకోవాలన్న ఆర్భాటం అయితే నేను చేయనండి. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను అంతే. నా గురించి నాకు తెలుసు. ఏంటంటే నేను స్టైల్గా ఉండాల్సిన పని నాకు లేదు. అందుకే నేను ఎలా ఉంటానో అలాగే పెట్టేస్తాను వీడియో, అంతేగాని ఇంకా వీడియో కోసం ప్రత్యేకించి నేను రెడీ అవ్వను. ఇంకా అందుకోసం వెనకబడిపోయిందో నాకైతే తెలియదు. ఇంకా షెడ్ కాడికి అయితే వస్తున్నా. షెడ్ అయితే మా పూల చెట్లు, ములక్కాయల చెట్లు అవన్నీ ఉంటే చూపిస్తాను మీకైతే. ఇవన్నీ కనిపిస్తుందా? ములక్కాయ చెట్టు, కరివేపాకు, గోరంటా చెట్టు చూడండి, ఇదంతా పెద్ద వనంలాగా తయారైపోయింది. కనిపిస్తుందా మీకు? నేను ఇటు ఎండకు అసలు ఇటు రావట్లేదండి షెడ్కి వెళ్ళి అయితే. ఇక మాది గోరంటా చెట్టు, అక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి కారు. ములక్కాయలు ఇప్పుడే కోసారు, ములక్కాయలు ఇప్పుడే ఉన్నాయి. పైన అక్కడక్కడ ఉన్నాయి. కనిపించిందా చెట్టు? ములక్కాయ చెట్టు ఇదిగోండి, పెద్ద చెట్టు. మా షెడ్ అయితే ఇది. మావన్నీ వడ్లు ఇవన్నీ ఎక్కడే వేసేసుకుంటాం. ఇదిగోండి కారు. బాగుంది కదా, చల్లగా ఉంది. కారు అయితే మాదే, నాన్న వాళ్ళదే. చూడండి, మల్లె చెట్టు చూడండి, మల్లె పువ్వు చెట్టు అనమాట తీగ.
వంకాయ చెట్లు ఎండాకాలం అయ్యాక బాగా కాపు తగ్గిపోయింది, చెట్లు కూడా వడబడిపోయినాయి. కనకాంబరాలు చూడండి, ఎన్నండి. బొప్పాయి చెట్టు ఇవన్నీ అటు ఉన్నాయి. బాగున్నాయి కదా పూల చెట్లు ఇవన్నీ. ఈ ప్లేస్లోనైతే పువ్వుల చెట్లు, ఇక కాయలు, చిన్న జామ చెట్టు, ఇక వంకాయల చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కరివేపాకు చెట్టు, ములక్కాయ చెట్టు ఇవన్నీ షెడ్ దగ్గర.